ఎప్పుడు మన ఆనవాయితీ ఈ 2-3 రోజులు ఎప్పుడు చేస్తున్న కొంచెం వర్క్ ఉందట. ఆ వర్క్ అయిపోతుంది వరకు ఎప్పుడైనా కానీ మార్నింగ్ కూడా మేము పెట్టేసి మామూలుగా అందుకని ఈవెంట్ లేదు, ఏం లేదు. ఈవెంట్ మట్టి బాగా పనిచేస్తుంది. మామూలుగా ఇక్కడ ఈసారి మాత్రం నా చరిత్రలో చూడకూడదు. నా 60 ఏళ్ళ ఈ ప్రస్థానంగా బాగా అంటే 50 ఏళ్ళు నేను ఇక్కడ సేవ చేస్తున్నా ఉన్నా. ఈసారి ఆయన కోరిక మీద 70 అడుగులు బాగుంటుంది. అట్లాగే ఈ సంవత్సరము 70 అడుగుల వినాయకుడు భారీ గణపతి దగ్గర 45 అడుగుల కాదు మధ్య పోలే ఉండేది. దాని తర్వాత ఎక్స్టెండ్ అవుతుంది. చెట్టు మాత్రం ఇప్పటివరకు ఉండేది. నర్సరీ టీం వాళ్ళు అంత బాగా చేసిన చెట్టు 70 అడుగుల భారీ గణపతి, అది కూడా మట్టితో చేస్తుంది. ఈ 2-3 సంవత్సరాలు కింద ఉండే వినాయకుడు ఈ సంవత్సరం మట్టి గుజరాత్ నుండి పట్టిన మట్టి బయలుదేరింది. ఈ 2 రోజులు మట్టి వచ్చేస్తుంది. మట్టిలో నేను నాట్యేలాగా ఏలూరు రూట్ పౌడర్ ఉంటుంది. దత్తాత్రేయ రైస్ మిల్, అది ముత్యాల విలేజ్ వాళ్ళు గడ్డి వరి పొట్టు అది వస్తుంది అక్కడ నుండి. మరి దాంట్లో 5 మిశ్రమాలు ఉంటాయి. వరి గడ్డి, వరి పొట్టు, మన రూట్ పౌడరు, ఇసుక, ఇట్లాంటి 5 ధాతువులు అన్నట్టు నడుస్తాయి. అది మనకు మట్టి వినాయకుడు దాంట్లో స్ట్రాంగ్ ఉంటుంది. అది అవన్నీ 5 నిమిషాల వరకు చేస్తాము. వినాయకుడి చవితి 7వ తారీఖు సెప్టెంబర్ ఉంది కాబట్టి ఈ సంవత్సరము ఎప్పటిలాగా ఇంత టైం లేదు కానీ మనము అప్పుడు 10 మంది 15 మంది వెల్డర్లు, ఈసారి 25 మంది వెల్డర్లు, కార్పెంటర్లు 15 మంది 30 మంది డబల్ వర్క్ చేసి మనం ఎప్పటిలాగానే 1 వీక్ ముందు వినాయక చవితి 1 వీక్ ముందు కంప్లీట్ కలెక్టర్ సరే మనం ఇంకొకటి నేను దాదాపు నా ఏజ్ ఇప్పుడు 69 సంవత్సరాలు చేశాను. 9th నుండి 14 ఇయర్స్ ఇక్కడ ఆర్టీలో ఉన్నటువంటి దాదాపు నేను 55 ఏళ్ళు రాష్ట్రాలు ఇక్కడే సేవ చేస్తూ ఉన్నా. శ్రీరామనవమి కూడా రామప్పుడు ఉన్నది. నాకు అప్పుడు చేయరిపోయింది. నాకు రిజిస్టర్ జరిగింది. కలవరేసి రాముడు అప్పుడు 50 సంవత్సరాల క్రితం అప్పుడు ఇక్కడ శ్రీరామనవమి కూడా చేస్తాము. వినాయకుడు అట్లా నా ప్రస్థానం జరిగిపోతుంది. ఇది 1973లో అప్పుడు చార్మినార్ టీమా పైన హెలికాప్టర్ శంకరయ్య గారు ఉన్నప్పుడు హెలికాప్టర్ వాడల ఎక్కడ మన తెలంగాణ 9 జిల్లాలలో హెలికాప్టర్ ద్వారా పాంప్లెట్స్ పంచి ప్రచారం చేసేటప్పుడు పాంప్లెట్ ఫ్లవర్స్ కానీ మనం హైదరాబాద్ వినేటప్పుడు 15 అడుగులు విన్నాం. 11 అడుగులు బయటకు వచ్చినాయి 10 అడుగులు చేసినాం. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు దూరసింగ్ దూరపెట్టేవారు దూరసింగ్ ఆయన చేసింది. దాని తర్వాత రంగారావు గారు దాని తర్వాత రాజేందర్ గారు కంటిన్యూ చేస్తున్నారు. అట్లా ఈ వినాయక చరిత్ర ఎంతో పెద్ద గణపతి చరిత్ర ఉన్నది. నాగల సంఘం వీళ్ళు ఆడతారు. అప్పుడు సాంగ్ ఉంటుంది. నాగల సంఘం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, మీకు పేరు కావాలి. డబ్బులు ఏమంటారు పేరు మనకు టైటిల్ పేరు ఉంటుంది హైదరాబాద్ అనేది. అట్లా ఎంతోమంది ఎన్టీ రామారావు గారు, వెంకటేశ్వర గారు, జమున మొత్తం ఫిలిం
హైదరాబాద్ వినాయక తయారు చేయడానికి మా ఫ్రెండ్స్ మేము డబ్బులు ఆడుకుంటాం. ఈ టీకి మొత్తం దగ్గర ఎంత ఖర్చు అయినా కానీ వచ్చి ఇక్కడ ఏదైతే దాత తీస్తారో పెట్టుకున్నాం 5-10 అనేది ప్రభుత్వము ఆ డబ్బు మీదనే ఇంత పెద్ద గ్రాండ్గా చేస్తాము అని గర్వంగా చెప్పుకుంటాం. ఇప్పుడు కూడా ఆ భక్తులపై మేము ఆధారపడాలి. మనకు సందేశాలు క్లియర్గా అందుకు ఫస్ట్ నుంచి ఇక్కడ మన ఎట్లయితే పార్టిసిపేట్ చేశారు ఏమేమి జరిగినాయి మనకి డీటెయిల్ సో మళ్ళీ బ్లాగ్